మీరు మొన్న రైట్ ఆఫ్ స్పీచ్ గురించి ఎక్సలెంట్ గా మీరు ఒక స్పీచ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. చాలా నిజంగా కరెక్ట్ గా చెప్పారు. ప్రశ్నించండి, ఎదిరించండి, మర్యాదగా మాట్లాడండి అని. మరి అదే విధంగా ఆధారం లేకుండా మాట్లాడితే మేము ఒప్పుకోము అన్నారు. నేను అడుగుతున్నాను, ఏ ఆధారం ఉండి మీరు మరి సుగాలి ప్రీతి కేసులో అన్ని తారుమారయ్యాయని చెప్పారు? చెప్పండి. మా దగ్గర ఉన్న మీకు చూపించిన పోస్ట్ మార్టం రిపోర్టే ఉంది, మీకు చూపించిన సైటాలజీ రిపోర్టే ఉంది, మీకు చూపించిన సిడిఎఫ్డి రిపోర్టే ఉంది, డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఉంది. ఏది తారుమారయ్యాయని మీరు ఆధారాలు లేకుండా మీరు ప్రెస్ మీట్ లో సుగాలి ప్రీతి ఉన్న అధికారులే నా కేసుకి అన్యాయం చేయాలని చూశారు, వారిని ముద్దాయిల లిస్ట్ లో చేర్చి వాళ్ళు ఇంట్రాగేట్ చేయండి అంటే ఇంతవరకు పట్టించుకోలేని మీరు ఇప్పుడు హడావుడిగా 5 రోజుల నుంచి మొత్తం యంత్రాంగాన్ని అంతా మీరు తిప్పేస్తున్నారు, యంత్రాంగంతా నిద్రపోనికుండా చేస్తున్నారు. మీరు మీ పవర్ ని ఇలా మిస్యూజ్ చేస్తారని మేము అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మీ పవర్ చూపించాల్సినది నాకు మాటిచ్చిన మీ సుగాలి ప్రీతి కేసులో మీరు చూపించి ఉంటే 10% అయినా ఈ రోజు ముద్దాయిలకు శిక్ష పడి ఈ రోజు 15 మంది సీఏలు ఉన్నారు, ఎస్ఏలు 20 మంది ఉన్నారు. మేము దొంగతనంగా లేదా దౌర్జన్యంగా తీసుకురాలేదు. రావణ్ గారు జడ్జాగా కారులో తీసుకుని రామారామి 25 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత కారు ఎక్కడైనా నా ఫోన్ తీసుకుని వెంటనే ఫస్ట్ సుగాలి ప్రీతి గురించి మాట్లాడదామన్నా నేను ప్రశ్నించే గుర్తుగా వీళ్ళు మళ్ళీ నన్ను ఏం చేస్తారో తెలీదు. సుగాలి ప్రీతి అంశాన్ని ఆ తల్లి ఆల్రెడీ ఇప్పటికి ఇంకా రోడ్ల మీద తిరుగుతుంది, తన కోసం మాట్లాడాలని ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు దాకా కేసులన్నీ అప్పుడు దాకా ఎఫ్ఐఆర్లు ఎక్కడ ఇన్ని మీరు ఎట్లా వదిలేశారు? ఎఫ్ఐఆర్లు ఉంటే మీరు పోలీస్ స్టేషన్ దగ్గరే మరి అదుపులో తీసుకుంటున్నారు కదా, కోర్టు దగ్గరే అదుపులో తీసుకుంటున్నారు కదా, మరి దీన్ని ఎలా మీరు వదిలారు? దారిలో ఎలాగ అక్రమ అరెస్ట్ చేశారు? కేవలం సుగాలి ప్రీతి మీద మాట్లాడిన అంశాన్ని మరలా ఈ కేసుని పైకి లేవనెత్తినాడు ఒకే ఒక కక్ష పూర్తి ధోరణితో నేను అక్రమ అరెస్ట్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మమ్మల్ని నిర్బంధించి